హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. సో వరుస క్రమంలో 81వ మోడల్ పేపర్, ఇప్పటివరకు చేసిన మోడల్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయండి. అంతేకాకుండా మన వెబ్సైట్లో ఉచిత పీడిఎఫ్లు కూడా అందజేసాము, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతిరోజు మరి అప్ టు ఎగ్జామ్ వరకు అయితే ఈ మోడల్ పేపర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో గైస్, మీ అంతా కూడా చేయాల్సిన చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మీరు దీనికి పే చేయాల్సిన అవసరం ఏముండదు, జస్ట్ ఫ్రీగానే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు అందజేయడము జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. 2024 ఆగస్టు నాటికి దేశంలో ఉన్న మొత్తం చిత్తడి నేలల సంఖ్య ఎంత? రామ్సర్ సైట్స్ అంటారండి వీటన్నిటిని కూడా. రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయండి? మొత్తము 82 ఉన్నాయండి మొత్తం. ఆప్షన్ 3 అండి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 82 చిత్తడి నేలలు భారతదేశంలో ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో చిన్న అప్డేట్ ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, ఎస్ఎస్సి వాటికి ప్రిపేర్ అవుతున్నారో ఎనీ కోర్స్ జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. సో 499 రూపీస్కే అందులోనే టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్, ఆన్లైన్ క్లాసులు కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మాకు డైరెక్ట్గా టెస్ట్ సిరీస్ ఒకటి సరిపోతుంది అనుకున్న వారు 99 రూపాయలకు టెస్ట్ సిరీస్ అండి. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రతిరోజు ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ రాయవచ్చు. మొత్తం 50,000 క్వశ్చన్స్తో ఉంటుందండి అది. ఓకేనా, అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. 1 year వ్యాలిడిటీ అండి. ఓకేనా, ఉపయోగించుకోండి, మంచి అవకాశము. సో ఈరోజే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని నమ్ముతున్నాను. రేపు అయితే పెరుగుతుంది, ఫుల్ కోర్సు 899 అవుతుంది. ఓకేనా, టెస్ట్ సిరీస్ 250 రూపీస్ అవుతుంది. కాబట్టి సో అవకాశము, ఆఫర్ ఉన్న రోజే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారత్, నేపాల్ దేశాల మధ్య 16వ విడత సంయుక్త సైనిక శిక్షణా విన్యాసాలు ఏ పేరుతో జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. సూర్య కిరణ్ 16 పేరుతో. భారతదేశానికి నేపాల్కు మధ్య ప్రతి సంవత్సరము సూర్య కిరణ్ అనేటువంటి పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తారండి. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్. నవ్వు పుట్టించేటువంటి వాయువు ఏది? నవ్వు పుట్టించేటువంటి వాయువు. ఆప్షన్ 1 నైట్రస్ ఆక్సైడ్. ఏంటది? నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆల్డోస్టిరాన్ హార్మోన్ నిర్వర్తించే క్రియ ఏమిటి? ఆల్డోస్టిరాన్ హార్మోన్ నిర్వర్తించే క్రియ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నీరు మరియు లవణాల శోషణను క్రమబద్ధీకరిస్తుంది. నీరు మరియు లవణాల శోషణను క్రమబద్ధీకరిస్తుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచుము. జానపద నృత్యము మరియు రాష్ట్రము. థామన్, నత్రాస్, ఖాంటం, రాఫ్ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధ నృత్యాలు ఇవి? 25 ఆన్సర్ 2 అండి. 1 by 1 చూద్దాం. ముందుగా 1వది థామన్, పంజాబ్లో ప్రసిద్ధి అండి. నెక్స్ట్ నత్రాస్, మణిపూర్లో ఫేమస్. నెక్స్ట్ వన్ ఖాంటం, మిజోరాం. రాఫ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటువంటి ప్రముఖ జానపద నృత్యము. నెక్స్ట్ వన్. సంఘం యొక్క మూల గ్రంథమైనటువంటి తోల్కప్పియం దేని గురించి చెబుతుంది? తోల్కప్పియం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సంగీతానికి సంబంధించినటువంటి గ్రంథం అండి ఇది. ఓకేనా, సంగీతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన గ్రంథము. నెక్స్ట్ చూసినట్లయితే మోనాలిసా అనగా, మోనాలిసా అంటే ఏంటండి? సో లియోనార్డో డావిన్సీ వేసినటువంటి చిత్రకళనే మోనాలిసా అనేటువంటి పేరుతో పిలుస్తామండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని క్రింది వాటిలో దేనిలో ప్రవేశపెడతారు? ఎక్కడ ప్రవేశపెడతారండి? ఆప్షన్ 2 రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఉపరాష్ట్రపతిని తొలగించేటువంటి తీర్మానాన్ని. ఎందుకు? పదవి రీత్యా ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభలో చైర్మన్గా ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్నారు? క్రింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతి?
29వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జాకీర్ హుస్సేన్ అండి. ఎవరండి? జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనగా ఏంటి? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ 30 ఆన్సర్ ఆప్షన్ ఉందండి. ప్రాథమిక విద్యాలయాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఉద్దేశంతో భారత విద్యా మంత్రిత్వ శాఖ ఆపరేషన్ బ్లాక్ బోర్డును రూపొందించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆర్థికాభివృద్ధి ప్లవన దశ అంటే టేక్ ఆఫ్ స్టేజ్కు చేరుకున్నప్పుడు ఏ రంగపు వృద్ధి త్వరితగతున పెరుగుతుంది అంటే ఫాస్ట్గా పెరుగుతుందండి? ఓకేనా? ఏ డిపార్ట్మెంట్ అండి? మరి తృతీయ రంగం అండి. తృతీయ రంగం అంటే ఏంటి? సేవా రంగము. ఓకే, సేవా రంగము గమనించాలి. సేవా రంగాన్ని తృతీయ రంగము అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము ఇంద్రధనుష్ పథక లక్ష్యం ఏంటి? భారత ప్రభుత్వ ఇంద్రధనుష్ పథకం యొక్క లక్ష్యము 32 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 2 సంవత్సరాల లోపు పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడము. ఏంటండి? 2 సంవత్సరాల లోపు పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడమే ముఖ్యమైన ఉద్దేశము. నెక్స్ట్, భారతదేశంలోకెల్లా అత్యధిక జల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం కలిగిన ప్రాంతము. భారతదేశంలోకెల్లా అత్యధిక అంటే నీటి చేత విద్యుత్ను ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాంతము ఆప్షన్ 4 అండి. హిమాలయ పర్వతపాద ప్రాంతంలో ఎక్కువగా దీని ఉత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ వన్, వరి పంటకు అవసరమైన ఉష్ణోగ్రత మరియు వర్షపాతము ఏంటి? వరి పంటకు అవసరమైనటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతము 34 ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 24 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలి. అండ్ 100 నుంచి 200 సెంటీమీటర్ వర్షపాతం అయితే ఉండాలండి. ఈ వరి పంటకు అనుకూలమైనదిగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆసియాలో అతిపెద్ద యాంత్రిక గని అంటే మెకనైజ్డ్ మైన్, యాంత్రిక గని ఎక్కడ ఉందండి? మరి ఇది ఆసియాలోని అతిపెద్దది బైలదిల్లా అండి. బైలదిల్లా ఐరన్ ఓర్స్ ఉంటాయి ఇక్కడ. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి గూఢాచార ఉపగ్రహము TES అయితే దీనిని ఏ రాకెట్ సహాయంతో ప్రయోగించడం జరిగింది? ద టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ శాటిలైట్ TES అంటే దేని ద్వారా ప్రయోగించారు? మరి ఆప్షన్ 1 PSLV C3 అండి, పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఓకే, నెక్స్ట్ వన్, భారత వెబ్ వినియోగదారులకు మెరుగైన సెర్చ్ని అందించేందుకు దేశంలోనే తొలి స్థానిక ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ను అనురాగ్ బాద్ ఏ పేరుతో రూపొందించారు? ఏ పేరుతో అండి? guruji.com. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, guruji.com. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ఆస్ట్రేలియా దేశ రాజధాని పట్టణము ఏది? ఆస్ట్రేలియా దేశం యొక్క రాజధాని ఏంటండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, కాన్బెర్రా. ఇంపార్టెంట్ క్వశ్చన్, కాన్బెర్రా. నెక్స్ట్ వన్, దిలీప్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది లేదా ఏ క్రీడకు ఇస్తారు? దిలీప్ ట్రోఫీ ఆన్సర్ వచ్చేసి క్రికెట్ అండి. దిలీప్ ట్రోఫీ దేనికి సంబంధించింది? క్రికెట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ పుస్తక రచయిత ఎవరు? ఏంటండి? స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ పుస్తక రచయిత ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కపిల్ దేవ్. ఓకేనా, కపిల్ దేవ్ ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి, ఆర్పిఎఫ్కు సంబంధించినటువంటిది. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకోసం అందజేస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యాప్లో మరి జస్ట్ 99 రూపాయలకే టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగిందండి. సో మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, దేనికి ప్రిపేర్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ఉచితంగా పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా A to Z అండి యాజ్ పర్ ద సిలబస్ అందచేయడము జరుగుతుంది. కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. 1 year వ్యాలిడిటీ అయితే అందజేస్తున్నాము, మరి స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు అయితే తీసుకున్నారండి కోర్సు. ఫీడ్బ్యాక్ మాత్రం చాలా బాగుంది. ఓకేనా?
కాబట్టి మీరు కూడా తీసుకోండి, మీ యొక్క ప్రిపరేషన్ని ఈరోజే విజయవంతంగా స్టార్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.